సార్వత్రిక సంఘానికి, క్రైస్తవ విశ్వాసులకు, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామమున శుభములు. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, బైబిల్లో అపోస్తులుడైన పౌలు అనే వ్యక్తి ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఎలా విస్తరించి చెప్పాడో మనం పరిశీలించినట్లయితే, ఆ పరిశీలనకు ముందు అసలు ఈ పౌలు గారి జీవితం ఎలా ఉండేదో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ పౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడక ముందు సౌలుగా తన జీవితాన్ని గడిపాడు. అతని జీవితం ఏంటంటే, ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తూ, చంపుతూ, ఇలా పురుషులంటూ స్త్రీలంటూ ఎవరిని లెక్క చేయకుండా వారిని హింసిస్తూ, బంధిస్తూ, ఒక దినాన వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వస్తుండగా, దమస్కు అనే ప్రాంతంలోకి రాగానే ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగును సౌలు అనే వ్యక్తి చూస్తాడు. ఆ చూచిన తర్వాత ఆ వెలుగును తట్టుకోలేక నేల మీద పడతాడు. ఆ నేల మీద పడిన తర్వాత ఆకాశం నుండి ప్రభు ఒక స్వరం పలుకుతాడు. అదేంటంటే, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావని ప్రభు ఈ మాట పలుకుతాడు. అప్పుడు ఆ సౌలు ఏం చేస్తాడంటే, ప్రభువా నీ వివరాన్ని అడుగుతాడు. అడిగిన తర్వాత ప్రభువు ఏమని సెలవిస్తాడంటే, నీవు హింసించుచున్న యేసును అని ప్రభువు సెలవిస్తాడు. ఇలా ప్రభు యొక్క వెలుగును అతను తట్టుకోలేక 3 దినములు చూపును పొందలేకపోతాడు. దాంతోపాటు 3 దినములు అన్నపానములు కూడా పుచ్చుకోలేకపోతాడు. తదనంతరం బ్రతుకుతే యేసు కొరకే బ్రతకాలని ఒక తీర్మానం తీసుకొని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే మాట పలికి ప్రభువు కోసం రోషం కలిగి ఒక గొప్ప పరిచర్య చేశాడు ఈ అపోస్తులుడైన పౌలు. ఇప్పుడు మనం ఆ పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఎలా చెప్పాడో ఒకసారి మనం చూస్తున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా చనిపోయాడట? మన పాపముల నిమిత్తము చనిపోయాడట. ఎలా లేచాడట? 3వ దినమున పునరుద్ధానుడిగా లేచాడట. ఈరోజు ఆ పునరుద్ధాన శక్తి నీ జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే ప్రభువు ఆ పునరుద్ధాన శక్తిని మనకు కూడా అనుగ్రహించాడు. మనం కూడా ఒక దినాన మరణిస్తాం. ఆ మరణించిన తర్వాత మనం కూడా ఒక దినాన లేస్తాం. అదే పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి ప్రభు మన అందరికీ అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రభు అందరి మనం విశ్వాసం ఉంచుదాం. తదనంతరం ఆయన 2వ రాకడలో ఆ పునరుద్ధాన శక్తిని మనందరం పొందుకుందాం. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.